Hello guys, welcome to Talkies Today channel. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు మనం రీసెంట్గా థియేటర్స్లో రిలీజ్ అయిన మోస్ట్ ఇంట్రెస్టింగ్ మిస్టరీ థ్రిల్లర్ శంబాలా మూవీ రివ్యూ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. చాలా కాలం తర్వాత ఆది సాయి కుమార్ నుంచి ఒక డిఫరెంట్ అండ్ ప్రామిసింగ్ కంటెంట్తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మరి ఈ సినిమా ఆదికి కావాల్సిన కంబ్యాక్ ఇచ్చిందా లేదా, అసలు ఈ శంబాలా మిస్టరీ ఏంటి, మన స్టైల్లో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడటం వల్ల ఛానల్కి అంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇంకా స్టోరీలోకి వెళ్తే ఈ సినిమా స్టోరీ అంతా ఒక మారుమూల గ్రామం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆకాశం నుంచి ఒక వింతరాయి వచ్చి ఆ విలేజ్లో పడటంతో అక్కడి నుంచి స్టోరీ స్టార్ట్ అవుతుంది. విక్రమ్ ఒక సైంటిస్ట్. దేవుడు అలాగే మూఢనమ్మకాల్ని అస్సలు నమ్మడు. కళ్ళతో చూసింది మాత్రమే నేను నమ్ముతాను అనే మెంటాలిటీ విక్రమ్ది. ఆ విలేజ్లో జరుగుతున్న వింత పరిణామాలు, అక్కడ దాకా ఉన్న రహస్యాలను కనిపెట్టడానికి విక్రమ్ అక్కడికి వెళ్తాడు. సైన్స్కి అందని కొన్ని విషయాలు అక్కడ ఉన్నాయని అతడు ఎలా గ్రహించాడు, ఆ గ్రామానికి శంబాలనే పేరుకున్న సంబంధం ఏంటి, చివరికి ఆ మిస్టరీని విక్రమ్ ఎలా ఛేదించాడు అనేది ఈ సినిమా యొక్క మెయిన్ స్టోరీ. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆది కెరీర్లో గత కొన్ని సినిమాలని ఫ్లాప్స్ అవుతూ వచ్చాయి. ఈ సినిమాతో మాత్రం సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారని చెప్పొచ్చు. తన నటన చాలా సెటిల్డ్గా, మెచ్యూర్డ్గా ఉంది ఈ సినిమాలో. ఇక రొటీన్ కమర్షియల్ సినిమాలకి భిన్నంగా ఒక అవుట్ ఆఫ్ ది బాక్స్ పాయింట్తో ఈ సినిమాని తెరకెక్కించారు. సైన్స్ వర్సెస్ డివినిటీ అనే అండర్ లేయర్ చాలా బాగుంది ఈ సినిమాలో. ఇక సినిమా స్టార్టింగ్ నుంచి ఇంటర్వల్ వరకు సినిమా ఎక్కడా బోర్ కొట్టదు, కంప్లీట్ ఎంగేజింగ్గా వెళ్తూ ఉంటుంది. అనవసరమైన పాటలు కానీ కామెడీ ట్రాక్స్ కానీ లేకుండా కథని నేరుగా పాయింట్కి తీసుకెళ్లడం చాలా ప్లస్ అయ్యింది. ఇక గ్రామంలోని పాత్రలు కానీ అక్కడ వాతావరణం కానీ చాలా న్యాచురల్గా ఎస్టాబ్లిష్ చేశారు ఈ సినిమాలో. ఈ సినిమా మైనస్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా ఫస్ట్ హాఫ్లో ఉన్నంత ఇంటెన్సిటీ సెకండ్ హాఫ్లో కొంచెం తగ్గినట్టుగా అనిపిస్తుంది. మిస్టరీ రివీల్ అయ్యే క్రమంలో డ్రామా కొంచెం స్లోగా వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. కొన్ని కీలక సన్నివేశాల్లో ఎమోషన్స్ ఇంకొంచెం గట్టిగా పండుంటే ఆడియన్స్కి ఇంకొంచెం మరింత ఎక్కువగా కనెక్ట్ అయ్యే ఫీలింగ్ అయితే వచ్చింది. సినిమా చివరిలో పార్ట్ 2 కోసం ఇచ్చిన లీడ్ కొంచెం ఫోర్స్ఫుల్గా ఇచ్చారేమో అన్నట్టుగా అనిపిస్తుంది. అక్కడే ఉన్న ఆ పాయింట్తో ముగిచ్చేసి ఉంటే ఇంకా బాగుండేదన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే ఈ సినిమాకి అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్స్ అన్ని చాలా రిచ్గా ఉన్నాయి. ముఖ్యంగా కలర్ గ్రేడింగ్ ఈ సినిమాకి ఒక యూనిక్ లుక్ని తీసుకుని వచ్చింది. టెంట్ సీన్స్ కానీ విలేజ్ ఫ్రేమ్స్ కానీ చాలా రిచ్గా ఉన్నాయి. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే సాంగ్స్ ఓకేగా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. కొన్ని థ్రిల్లింగ్ సీన్స్లో బీజిఎం ఇంకొంచెం పవర్ఫుల్గా ఉండుంటే బాగుంటుందన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఇక స్క్రీన్ ప్లే అక్కడక్కడ కొంచెం స్లోగా వెళ్ళినప్పటికీ ఓవరాల్గా రైటింగ్ హానెస్ట్గానే ఉంది ఈ సినిమాలో. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ శంబాలా మూవీ ఒక డీసెంట్ అండ్ ప్రామిసింగ్ మిస్టరీ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. మీరు కనుక రొటీన్ సినిమాలకి బాగా బోర్ కొట్టేసి ఒక కొత్త రకమైన స్టోరీని చూడాలనుకుంటే ఈ సినిమాని ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయొచ్చు. ఆది సాయి కుమార్ గారి యాక్టింగ్ కానీ అలాగే సినిమాలో ఉన్న సస్పెన్స్ ఎలిమెంట్స్ కానీ మిమ్మల్ని అస్సలు నిరాశపరచవు. ఈ వీకెండ్కి ఈ సినిమా ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా చూడొచ్చు. ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 3/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.